ఏంటి సార్ బీఆర్ఎస్ లో చీలిక దిశగా సాగుతుంది? కేటీఆర్ కి, కవితకి, హరీష్ రావుకి గొడవ పీక్స్ కి వెళ్ళిపోయినాయి. రేపు వరంగల్లో జరిగే సభకు కూడా మొత్తం కేటీఆర్ కి బాధ్యతలు ఇచ్చారని హరీష్ రావు ఫోటో కూడా తీసేసారు. దాంట్లో కరపత్రం ఒకటి పెట్టారు వాళ్ళు. దాంట్లో హరీష్ రావు ఫోటో కూడా తీసేసారని వాళ్ళు అంటున్నారు. హరీష్ రావు వర్గం అంటుంది. కవితమ్మ వర్గం ఏమంటున్నారు? మొన్న ఆమె పూలే సందర్భంగా, ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహం అసెంబ్లీ పెట్టారని ఒక దీక్ష చేశారు, 1 డే దీక్ష. అది అసలు నమస్తే తెలంగాణలో చిన్న ఆర్టికల్ లేదు, వార్త కూడా లేదు, చిన్న వార్త లేదు. పైపెచ్చు బీఆర్ఎస్ బీసీ సంఘాలు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి దానికి మాకు ఎటువంటి సంబంధం, ఆ సభ ఏదో జరుగుతుందో దానికి మాకు ఎటువంటి సంబంధం కూడా చెప్పినాయి. అంటే ఇవన్నీ చూస్తుంటే నిజంగానే కవితమ్మ సంతకం పట్టి పెట్టే ఆలోచనలు ఏమైనా ఉన్నట్టున్నారంటారా? అంటే ఒకటి బీఆర్ఎస్ లో ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇంటర్నల్ సమస్య అయితే నడుస్తా ఉంది. ఓకే, మీకు ఉదాహరణకి రెండోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తంగా హరీష్ దూరం అయిపోయింది. ఇప్పుడు మనము మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో కానీ, లేకపోతే మన ఇంట్లో కూడా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ మాట్లాడుకోవాలి, ఏదైనా సమస్య చర్చించుకోవాలన్నప్పుడు ఎక్కువ మాత్రం లంచ్ టేబుల్ మీద డిస్కషన్ చేసుకుంటాం. ఇంపార్టెంట్ ఏది ఉంది, ఫలానా ఉంది, ఇది చేయాలన్నా వద్దా, ఏం చేద్దాం అనేది. అలాంటి లంచ్ టేబుల్ అంటే డైనింగ్ టేబుల్ మీదకి హరీష్ రావుకు నో ఎంట్రీ అయిపోయింది ఫస్ట్ లోనే. ఎట్లా అయిపోయింది? ప్రగతి భవన్ వెళ్ళిపోయింది. ప్రగతి భవన్ పోకముందు ఎంత ర్యాప్ ఉండే అంటే ఎప్పుడు పడితే అప్పుడు పోయి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి హరీష్ రావుకి అవకాశం ఉండే. ఎప్పుడైతే కేసీఆర్ ప్రగతి భవన్ కి వెళ్ళిపోయిన తర్వాత ప్రగతి భవన్ లోకి హరీష్ రావుకు నో ఎంట్రీ అయిపోయింది. కేసీఆర్ అంటే వన్ సైడ్ కేసీఆర్ కి అవసరం ఉండి పిలిచి అనుమతి ఇస్తే తప్ప హరీష్ లోపలికి పోయి మాట్లాడడానికి లేదు. మరి ప్రగతి భవన్ లోపల ఉన్నారు, కవిత ఉంది, కేటీఆర్ వాళ్ళు కుటుంబం అంతా ఫ్యామిలీ మొత్తం ఉన్నది. ఆ సమయంలో హరీష్ కి అసలు ఇంటర్నల్ గా ఏం జరుగుతుంది బయట ఉన్న ఆయనకు ఏది తెలిసేది కాదు. అట్లా కొంత హరీష్ వెనకబడ్డాడు. వెనకబడ్డ తర్వాత ఎప్పుడైతే మొట్టమొదటిసారి కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెడతామని చెప్పి అనుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఒక అంతర్గతంగా ఒక చర్చ ఘర్షణ జరిగింది. ఎట్లా పెడతారు కేటీఆర్ ని అని చెప్పి పెడితే ఆ సందర్భంగా బహుశా అది నాగార్జున సాగర్ లో అనుకుంటా మొదటి జరిగినప్పుడు కేటీఆర్ పెడదామని అనుకున్నారు. కానీ ఈ అంతర్గతంగా ఉండేటువంటి సమస్యల వల్ల అప్పుడు పెట్టలేదు ఆయన.